తిరుపతిలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి అధికారులు, అనాధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజంలో సగభాగమైన స్త్రీలు నిరక్షరాస్యులు అయితే సమాజ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించిన వ్యక్తి పూలే అని గుర్తించారు. స్త్రీలు విద్యావంతులు కావాలని ముందుగా తన భార్య సావిత్రిబాయిని పాఠశాలకు పంపి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పుష్పాంజలి ఇచ్చాము. అది కాకుండా మనం 10:30కి కలెక్టరేట్లో కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ మంచి అవసరంలో మనం ఈరోజు 600 బీసీ కాపు మరియు ఈడబ్ల్యూఎస్ బెనిఫిషియరీస్కి 14,31,00,000 మెగా చెక్ కూడా ఇస్తున్నాము. జయంతి సందర్భంగా ప్రభుత్వం అయితేనేమి జాయింట్ కలెక్టర్ రావడం, అలాగే మా నాయకులు బీసీ సంఘర్షణ సమితి కలిసి చాలా గట్టిగా కార్యక్రమం చేయడం, ఈరోజు ముందు జయంతులు చూస్తే చాలా ఈరోజు గర్వంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత బాగా ప్రభుత్వం గుర్తించి ప్రజలు కూడా మా నాయకుడు బాగా చైతన్యవంతం. ఒక్క జ్యోతిరావు పూలే గారే ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్తూ బడుగు బలహీన వర్గాలు అన్ని కులాల వారికి కూడా ముందుకెళ్లాలని అభ్యర్థిస్తూ జై పూలే జై. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలాగే బీసీల కోసం నిరంతరం పోరాటం చేసిన శ్రామికుడు శ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలో పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఈరోజు జ్యోతిరావు పూలే విగ్రహానికి మాలలు వేసి ఆయన్ని నివాళులు అర్పించడం జరుగుతోంది. బీసీలు కూడా భవిష్యత్తులో ఈ మారే జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని బీసీల అభ్యున్నతికి అందరూ పాటుపడాలని, బీసీలు భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని చాటిన మహనీయుడు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారు అంటరానితనాన్ని రూపుమాపేదానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఈరోజు స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండారంటే దానికి ముఖ్య కారకులు మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేయాలని, స్త్రీలు అన్ని రంగాల్లో ముందుంటేనే మన దేశం నెంబర్ 1గా అభివృద్ధి చెందుతుంది. ఈ జ్యోతిరావు పూలే గారి ఆశయాలను స్ఫూర్తి తీసుకుని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు అన్ని రంగాల్లో స్త్రీలకు ప్రముఖ పాత్ర ఇస్తున్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తుంది.